ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 12వ అధ్యాయము. భరతుని మాటలు విన్న కైకేయి, మీ నాన్న వెళ్ళిపోయే ముందు హా రామ, హా లక్ష్మణ, ఆ సీత అంటూ చనిపోయాడురా. చనిపోతూ సీతారామ లక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్లను చూసిన వాళ్ళు ధన్యులు. నేను వాళ్లను చూడలేను కదా అని ఏడ్చి ఏడ్చి చనిపోయాడు అని చెప్పింది. మరి ఆ సమయంలో సీతారామ లక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడగగా, వాళ్ళ ముగ్గురు అరణ్యాలకు వెళ్ళిపోయారు అని కైకేయి చెప్పింది. అరణ్యాలకు ఎందుకు వెళ్ళారు అని అడిగితే, మీ నాన్న పంపించేశాడు అని చెప్పింది. అప్పుడు భరతుడు, నాన్న ఎందుకు అరణ్యాలకు పంపించాడు? రాముడు ధర్మాత్ముడు. అరణ్యాలకు పంపించాలంటే కొన్ని కారణాలుంటాయి. బ్రాహ్మణుల ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడా? పరస్త్రీని దోషబుద్ధితో చూశాడా? యజ్ఞయాగాది క్రతువులు ధ్వంసం చేశాడా? రాముడిని అడవులకు ఎందుకు పంపించారు? రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు? అసలేం జరిగిందో నాకు చెప్పు అన్నాడు. అప్పుడా కైకేయ ఎంతో సంతోషపడిపోతూ, నీకోసమే నేనిదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడి యందు ఉంటాయా? పరకాంతను అనుభవించటమేమిటి? పరకాంతను కన్నెత్తి కూడా చూడడు. అంతటి ధర్మాత్ముడు. కానీ నీకు రాజ్యం దక్కాలని నేనే దశరథుడిని 2 వరాలు అడిగాను. 14 సంవత్సరాలు రాముడిని దండకారణ్యానికి పంపించమన్నాను. నీకు పట్టాభిషేకం చెయ్యమన్నాను. సత్యపాశాలకు బద్ధుడైన నీ తండ్రి అంగీకరించాడు. అందువలన రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడన్న బెంగతో 2-3 రోజుల్లో కృంగి కృశించి నశించిపోయాడు. ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను ఎదిరించగలిగే వాళ్ళెవరూ లేరు. మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది. దాన్ని తొందరగా తీసుకెళ్ళి ప్రేతకార్యం పూర్తి చేసి చక్కగా వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో. నాకు చూడాలని ఉంది అన్నది. ఈ మాటలు విన్న భరతుడు కైకేయ వంక విచిత్రంగా చూసి, నువ్విలాంటి దారుణమైన పని చేస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. నేనెప్పుడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కానీ, రాముడు నాకు కంటకంగా మారుతాడని కానీ నీతో చెప్పానా? నిన్నెవరడగమన్నారు రాజ్యాన్ని? నీకు మించిన భారం నెత్తిమీద వేసుకున్నావు. ఇక్ష్వాకు వంశంలో కాళరాత్రి ప్రవేశించినట్లు ప్రవేశించావు. నువ్వు నాకు తల్లివి కాదు. నేను నీకు కొడుకును కాదు. నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మలకు ఉన్న కత్తి తీసి నీ కుత్తుక కత్తరించాలి. కానీ నిన్ను చంపేస్తే తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు. రాముడు మాట్లాడడన్న బెంగచేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యను ఎలా చూశాడో నిన్ను కూడా అలాగే చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు? దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవాళ 3 దుష్కరమైన విషయాలు జరిగాయి. నా తండ్రి శరీరం విడిచిపెట్టాడు. ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. ఏ పాపం ఎరుగని నా మీద భరతుడికి రాజకాంక్ష ఉందన్న అపవాదు పడింది. నేనెంతమందికి చెప్పుకుంటే ఈ అపవాదు పోతుంది? నువ్వు తల్లివి కాదు. నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి. అమ్మా, నీకొక విషయం చెప్తాను. ఒకానొక నాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్ళిపోతుంటే భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో శోషించిపోతున్న 2 ఎద్దులకు నాగలిని కట్టి డొక్కలతో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే సురభి కన్నుల వెంట నీరు కారింది. ఈ భూమండలం మీద ఉన్న ఆవులు ఎద్దులు అన్నీ కూడా సురభి యొక్క సంతానమే. దేవేంద్రుడు ఐరావతం మీద వెళుతున్నప్పుడు ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్య పరిమళం కలిగిన కన్నీటి బిందువులు ఎవరివా అని ఇంద్రుడు పైకి చూసేసరికి సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడా సురభి, నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండవచ్చు. ఈ భూమండలంలో ఉన్న ఆవులు ఎద్దులు నా శరీరము నుండి వచ్చినవి. ఇంతమంది బిడ్డలు ఉన్నా ఈ రెండు ఎద్దులను రైతు పొడుస్తూ ఎండలో సేద్యం చేయిస్తుంటే నా బిడ్డలను ఇంత కష్టపెడుతున్నాడని దుఃఖం ఆగక ఏడుస్తున్నాను అని అన్నది. మరి ఒక్కగానొక్క కుమారుడు కౌసల్యకు లేక లేక పుట్టినవాడు ధర్మాత్ముడు. అలాంటి వాడిని 14 సంవత్సరాలు అరణ్యాలకు పంపావు. కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావా? నువ్వు చెప్తే రాజ్యమేల్తాననుకున్నావా? ఒక్కనాటికి అది జరగదు. ఇక నువ్వు బ్రతికుండటం అనవసరము. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరి వేసుకో. అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం అని భరతుడు అన్నాడు.